నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలానికి అయితే రావడం జరిగింది. రైతు టి బయారెడ్డి గారు దాదాపు 8 ఎకరాలలో శ్రీగంధం అయితే సాగు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, ప్రత్యేకంగా ఈ శ్రీగంధాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఎందుకంటే ఏదైనా కొత్త పంటలు వేసినప్పుడు మార్కెట్ అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం. పంటలు మార్కెట్లో ఎవరికైనా వచ్చాయని చెప్పేసి అంత తొందరగా అయితే పెట్టకూడదు. మరి ఈయన ఏ దాన్ని బేస్ చేసుకొని ఈ శ్రీగంధం సాగుని ఎంపిక చేసుకున్నారు, ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవేవో రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి, చూడడానికి మొత్తం అడవి మాదిరే ఉంది, చూడొచ్చు మీరు. మరి శ్రీగంధం సాగు కోసం వస్తే అడవిని చూపిస్తున్నారు బయారెడ్డి గారు. మరి పూర్తి వివరాలు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. బయారెడ్డి గారు, ఇక్కడ ముందుగా చాలా సంతోషంగా ఉంది. మేము ఏదో శ్రీగంధం మొక్కలు చూద్దామని వస్తే మాకు అడవినే చూపించారు. మరి ఏం సాగు చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, టేకు ఉంది, సరవ చెట్లు ఉన్నాయి, రకరకాల మొక్కలు ఉన్నాయి. ఏమేమి మొక్కలను పెంచుతున్నారు అసలు? వాస్తవంగా శ్రీగంధం అనే దాన్ని నాటాలనుకున్న తర్వాత దీని గురించి కొంత 2 సంవత్సరాల పాటు నేను పరిశోధన చేసి శ్రీగంధం మొక్క పరాన్నజీవి అనేది మేము చదువుకున్నప్పుడు విన్నాము. పరాన్నజీవి అయినప్పుడు మా తోటలో కూడా నా నేటివ్ ప్లేస్ గూనిపల్లిలో కూడా నేను చిన్నప్పుడు మా తోటలో శ్రీగంధం చెట్లు ఉండడము, అవి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దొంగలు కొట్టుకొని పోవడం అనేది నాకు గుర్తుంది. మరి శ్రీగంధం అనేది సొంతంగా రాదు అనేది కొన్ని యూట్యూబుల ద్వారా కొంత సైంటిఫిక్గా నేను చదువుకోవడం వల్ల, కొంత నేను పరిశోధన చేయడం వల్ల తెలిసింది. అంటే ఏకపంటగా ఇది రాదు. శ్రీగంధం అనేది ఒకే మొక్క అనేది సొంతంగా అది ఎదగలేదు. దానికి కొన్ని మొక్కలు తోడు కావాలా, ఆ మొక్కల యొక్క వేర్లు దీనికి అటాచ్ కావాలంటే అతుక్కున్నప్పుడే ఈ చెట్టు నుంచి ఆహారాన్ని తీసుకొని శ్రీగంధం చెట్టు అనేది ఎదుగుతుంది అనేది నేను ఇన్స్టిట్యూట్కు క్లాసులకు పోయినప్పుడు కానీ, తర్వాత కొన్ని పొలాలు చూసినప్పుడు కానీ గ్రహించిన విషయం. సో ఇన్ని మొక్కలు ఎందుకు ఉన్నాయి అన్నప్పుడు కారణం అదే. మనం ఎన్ని రకాల మొక్కలు పెట్టుకొని దానికి వేర్లు అతికించగలిగితే, మనం అతికించలేం కానీ ఎక్కువ రకాల మొక్కల వేర్లు భూమిలో ఉన్నప్పుడు ఏదో రకంగా ఒక మొక్క వేరును అతుక్కున్నప్పుడు ఇది బాగా ఎదుగుతానే ఉద్దేశంతో చాలా రకాల మొక్కలు అనేది పెట్టడం జరిగింది. అసలు ఇది ఎంతకాలం అండి పంట? ఇది పంట మనకు మినిమం తక్కువ ఆదాయం వచ్చేటట్లు మనం కావాలంటే ఒక 15 ఏళ్ళ తర్వాత కట్ చేసుకోవచ్చు. తక్కువ 15 సంవత్సరాల లోపల కట్ చేస్తే మనకు పెద్దగా వచ్చేది ఏముండదు. 15 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే శాస్త్రయుక్తంగా వాళ్ళ పరిశోధనలో శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే మినిమం 15 నుంచి ఒక చెట్టు 20 కిలోలు ఇస్తుంది అని చెప్తున్నారు. అంతవరకు అయితే 15 సంవత్సరాలు అయితే పెంచాలి కంపల్సరీగా. 15 సంవత్సరాలు మినిమం పెంచగలిగితే మనకు అట్లా ఈల్డింగ్ వస్తుంది. లేదు నాకు 10 కేజీలు చాలనుకుంటే ఇంకో 12 ఏళ్ళకే కట్ చేసుకోండి. కొత్త పంట ఇది. మార్కెట్ అనేది ఎట్లా స్టడీ చేశారు? మార్కెట్ అనేది తీసుకుంటే వాస్తవంగా శ్రీగంధం అనేది ఇండియన్ నేటివ్ ప్లాంట్. అంటే మన సొంత మన ఇండియాలో మాత్రమే పండే పంట ఇది శ్రీగంధము. మిగతా దేశాల్లో ఇప్పుడు పెంచుతున్నారు కానీ ఒరిజినల్గా నేటివ్ ప్లాంట్ వచ్చి నేటివ్ కంట్రీ వచ్చి ఇండియానే. అట్లా అన్నప్పుడు చాలా రకాల శ్రీగంధం మొక్కలు ఉన్నాయి. ఇక్కడ శ్రీగంధం స్పీషీస్ అనేటివి ఉన్నాయి. 17 రకాల శ్రీగంధం రకాలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని ఉన్నాయండి? 15 రకాల్లో ఇండియాలో ఉండే శ్రీగంధం అనేది అన్నిటికంటే ఉన్నతమైన, అన్నిటికంటే గొప్పగా మనకు సెంటు వాసన వచ్చేది, ఉన్నత విలువలు ఉన్నది, శ్రేష్టమైనది మన ఇండియాలో దొరికే శాంటలం ఆల్బమ్ లిన్. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి శాంటలం ఆల్బమ్ లిన్ అంటారు. అది మన ఇండియాలో మాత్రమే ఇండియన్ నేటివ్ ప్లాంట్. ఇప్పుడు మీరు పెట్టిన రకం కూడా అదేనా? మనకు వచ్చేది అదే, మనం పెట్టేది అదే. 17 రకాల్లో ఇండియన్ శాండల్వుడ్ ఈజ్ ద బెస్ట్ శాండల్వుడ్ అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి మిగతా వాటిని గురించి మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. సో ప్రపంచంలోనే మన దగ్గర ఉన్న శ్రీగంధం అనేది అత్యంత విలువైన శ్రీగంధము. ప్రపంచంలో ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ తర్వాత సెకండ్ కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ వచ్చి మన ఇండియన్ శాండల్వుడ్. ప్రపంచంలో రెండో అత్యధిక రేటు పలికే చెట్టు ఏదైనా ఉంటే అది ఇండియన్ శాండల్వుడ్. అది మన అదృష్టం. ఆ చెట్టు మన నేటివ్ ప్లాంట్ కావడం అనేది ఇండియాలో ఉండే వ్యవసాయదారులకు ఒక అదృష్టం అని చెప్పచ్చు. బయారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ శ్రీగంధం అనే మొక్క నుంచి మన ప్రోడక్ట్స్ ఏం చేస్తుంటారు మామూలుగా? శ్రీగంధం అనేది ఉపయోగపడుతుంది? ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు. ఇదేదో అంటే హై రేంజ్లో వాళ్ళు మాత్రం పెట్టుకోగలరు, వాళ్ళైతే చేయగలరు.
అని కొంతమంది రైతులు అనుకుంటూ ఉంటారు. ఏంటి అసలు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏది మార్కెట్ చేస్తారు? శ్రీగంధం మొక్క అనేది ఇండియాలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేయడానికి ఒకదానికి పనికి వస్తుంది. రెండోది సెంటుగా, చాలా అత్యంత ఖరీదైన సెంటుగా వాడడానికి పనికి వస్తుంది. మూడోది విగ్రహాలు, కొంతమంది బాగా సంపన్నుల ఇళ్లలో విగ్రహాలు పెట్టుకునే కల్చర్ ఉండేవాళ్ళు ఈ శ్రీగంధంతో తయారు చేసిన విగ్రహం పెడితే ఆ ఇల్లంతా శ్రీగంధం వాసన వస్తుంది. కాబట్టి వాళ్ళు విగ్రహాల కోసం పెట్టుకుంటారు. తర్వాత మన అగరబత్తుల కోసం పెట్టుకుంటారు. ఈ అన్నిటికంటే మించి శాండల్వుడ్ సోప్స్ అనేటివి అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్లు. డిమాండ్లు అంటే అత్యంత సేల్ ఎక్కువయ్యే ప్రోడక్ట్లు మనకు ఏదన్నా ఉంది అంటే సోప్స్ అనమాట. ఇప్పుడు మైసూర్ శాండల్ ఫ్యాక్టరీ నుంచి తయారయ్యే ఏ సోప్కైనా కానీ ఈ శాండల్వుడ్ ఆయిల్ అనేది కొంత కలుపుతారు, కంపల్సరీ కలుపుతారు. తర్వాత చాలా కంపెనీలు శాండల్వుడ్ సోప్స్, పియర్స్లో శాండల్వుడ్ ఉంది, గోకుల్లో శాండల్వుడ్ ఉంది, గోకుల్ పౌడర్స్ ఉన్నాయి. తర్వాత ఇది సంతూరు, రెగ్జోనా, మీకు ఎన్ని కాస్మోటిక్స్ దానికి బాగా ఎన్ని సోప్ కంపెనీలు ఉన్నాయో, సోప్ ఫ్యాక్టరీలు ఉన్నాయో, అందరూ ఎవరన్నా ఈ సోప్ శాండల్ సోప్ అని పెట్టినారు అంటే అందులో శాండల్వుడ్ ఆయిల్ కలిపి తీరాల్సిందే. శాండల్వుడ్ ఆయిల్ ఉంటుంది. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కాస్మెటిక్స్లో కూడా, మన స్త్రీలు వాడే కాస్మెటిక్స్లో కూడా ఈ శాండల్వుడ్ ఆయిల్ అనేది కొన్ని ప్రోడక్ట్స్లో కలపడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే తర్వాత అగరబత్తులు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ మొక్కను పెంచడానికి ఎందుకు రైతులు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు? అంటే మనం పెంచదగ్గ పంట కాదు ఇది, మార్కెటింగ్ సమస్యలనే, ఎందుకు కారణాలు అంటారు? ఫస్ట్ సమస్య వచ్చి ఇది లాంగ్ టర్మ్లో వచ్చి, అంటే అత్యధిక ఎక్కువ కాలం తీసుకున్న వెయిట్ చేసిన తర్వాతనే డబ్బులు వస్తాయి. ఇందులో ఉన్నట్టుండి మనకు సంవత్సరం లోపల, 3 నెలల లోపల, 6 నెలల లోపల, 2 నెలల లోపల పంట వచ్చే పంట కాదు ఇది. ఏదో చిన్ని చెట్లు వేసుకుంటే, మామిడి చెట్లు వేసుకుంటే, వేరేది అల్లునేరుడు ఇట్లాంటివి హార్టికల్చర్ ప్లాంట్ చేసుకుంటే నాకు కనీసం 5 ఏళ్ళ కన్నా క్రాప్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ పంట పెట్టాలంటే కనీసం 15 ఏళ్ళు తక్కువ మనము ఏమీ ఆదాయం లేకుండా పెట్టాల్సి వస్తుంది. సో ఈ ఉద్దేశం నంబర్ 1 కారణం. నంబర్ 2 ఇంకోటి ఏమొస్తుందంటే, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మనం వినేది రాయలసీమలో నాకు తెలిసి ఎక్కడ ఈ మొక్కలు అడవి నుంచి, అడవికి దగ్గర ఉన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఊర్లోనూ శ్రీగంధం చెట్లు అనేటివి చూసిన వాళ్ళు ఉంటారు, నాలాగా నేను చూసిన. సో అక్కడ ఏమైందంటే కొమ్మ దాదాపు ఒక అడుగు అట్లా చుట్టుకొలత వచ్చిన తర్వాత ఏదో ఒక రాత్రి మనకు తెలియకుండా కొట్టుకొని పోయి ఎవరో దొంగలు అమ్ముకొని పోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఎందుకు రెండో దీంట్లో ఎందుకు రైతు పెట్టలేకున్నారంటే, నాతో చాలామంది మాట్లాడతారు కానీ వీడియో చూసి సార్ దొంగల కథ ఏంది, దొంగలు ఏం చేద్దాము, దొంగలు ఎట్లా చేద్దాము అనే పరిస్థితికి అడుగుతారు వాళ్ళు. మోటివేట్ అయ్యేవాళ్ళు, అరే నేను చెప్పేదాన్ని బట్టి ఇది ఒక కెమెరాలు పెట్టుకోవచ్చు, తర్వాత దీనికి చిప్స్ వస్తాయి, ఇట్లా చిప్ ఎక్కడో చోట కనపడకుండా పెట్టేస్తే మన ఫోన్కి బీప్ సౌండ్ వస్తుంది. ఈ రకం కొంత ఫెన్సింగ్ జాగ్రత్తగా వీలైనంత వరకు మనుషులు పోలేనంత జాగ్రత్తగా ఫెన్సింగ్ వేసుకోగలిగి కాపాడుకోవచ్చు. తర్వాత కుక్కలను పెట్టుకోవచ్చు, తర్వాత సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవచ్చు పెద్ద వాళ్ళు అయితే. ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్తే ఇవేవి ఒక మామూలు రైతుకి ఇవేవి నచ్చవు. సీసీ కెమెరాలో అబ్బా ఎంత అవుతుందో అనుకుంటాడు, చిప్స్ అబ్బా ఎన్ని వేలు అవుతుందో మళ్ళీ యాడ్ పెట్టేది అనుకుంటారు. సో ఇవన్నీ ఈ కారణాలు మెయిన్ నాకు తోస్తాండేది. దీనివల్ల ఎవరు సాగుకి మొగ్గు చూపడం, దీనివల్ల సాగుకు మొగ్గు చూపడం లేదు. మరి ఈ విషయాలు తెలుసు కూడా మీరు ప్రత్యేకంగా ఇటువైపు ఎందుకు రావడం జరిగింది? ఏది మోటివేట్ చేసింది మిమ్మల్ని? ఏది మోటివేషన్ అంటే పెద్ద సబ్జెక్ట్ ఇది. మా నాన్న కాలం నుంచి, మా తాతల కాలం నుంచి, మా ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం మీద ఆధారపడి బతికి మమ్మల్ని అంతో ఎంతో మా నాన్నగారు చదివించి, బాగానే చదివించినాడు కానీ మేము చదవలేదు, అది వేరే క్వశ్చను. చదివించి తర్వాత మాకున్న అతి కొద్ది భూమిలో నేను పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు, తర్వాత మా మిగతా వాళ్ళను మా కుటుంబాన్ని చూసుకునేకి ఆ భూమి నుంచి నాకు తగినంత ఆదాయం రాదనుకొని నేను బయట పోయి మెడికల్ షాపు, తర్వాత కొన్ని వ్యాపారాలు పెట్టుకొని చేసుకుంటూ గట్టెక్కుకుంటూ వచ్చేటప్పటికి మళ్ళా నాకు సేద్యం మీద మక్కువ పోక, సేద్యం మీద ఉన్న మమకారంతో, ఒక రైతు బిడ్డగా పుట్టిన రైతు బిడ్డగానే చావాలనే ఉద్దేశంతో అన్నీ వదులుకొని వ్యవసాయం చేద్దామని ఆలోచన చేసుకొని నేను మా స్నేహితునితో కలిపి ఇక్కడ పొలం కొనడం. పొలం కొన్న తర్వాత మామిడి చెట్లు, టేకు చెట్లు, తర్వాత మధ్యలో దానిమ్మ చెట్లు పెట్టడం. దానిమ్మ చెట్లు కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఏదో ఈ భూమి కొన్నాం కదా, పెట్టుబడి పెట్టినాము,
ఈ భూమిని ఏదో రకంగా కొంత రికవరీ చేసుకుందాం, దానిమ్మ చెట్లు మంచి ఆదాయం ఉందని సహజంగా వచ్చే ఆలోచన ప్రతి రైతుదే. సగం పొలంలో దానిమ్మ పెట్టడము, దానిమ్మలో 3 ఏళ్ళు క్రాప్స్ ఒక రూపాయి కూడా రాకుండా ఫెయిల్ కావడము. సో ఇంక ఇది వద్దురా అనుకొని మొత్తం మానేసి మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తూ ఇంకా వ్యవసాయం వద్దని 2016 మధ్యాంతరంలో మానేసి యూట్యూబ్లో చూసుకుంటూ వచ్చేటప్పటికి ఒక రైతు 2016 సంవత్సరానికి 10 ఏళ్ల వయసున్న శ్రీగంధం చెట్లు తెలంగాణలో భువనగిరిలో విద్యాసాగర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన నాటిండేది నేను వీడియో చూసి యూట్యూబ్లో ఆయన ఫోన్ నెంబర్ దొరికితే ఆయనకు ఫోన్ చేయడము, ఆయన రండి బ్రదర్ పొలం చూడండి మీరు కావాలంటే వచ్చాను ఆయన పిలవడం, నేను పోయి పొలం చూడడం. అక్కడ నేను 10 ఎకరాలు నాటుతాను మీ మాదిరేను అంటే నేను అప్పుడు తెలియక తుమ్కూరుకు పోయి తర్వాత కేరళకు పోయి ఎక్కడెక్కడో తిరుక్కొని చాలా ఇబ్బంది పడి మొక్కలు నాటుకున్న బ్రదర్. ఇప్పుడు ఆ అవసరం లేదు మీకు. బెంగళూరులో IWST అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అది, అక్కడికి పోతే సైంటిస్టులు మీకు మంచిగా సలహాలు ఇస్తారు అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ చేయండి మీరు అని చెప్పి చెప్పడం. షాప్లోకి వచ్చి నేను కాంటాక్ట్ చేయడం, ఫోన్ నెంబర్ తీసుకొని నెట్లో చూసుకొని కాంటాక్ట్ చేసి వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి మీకు 2018 డిసెంబర్లో మీకు క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం. నేను క్లాసెస్కి అటెండ్ కావడం. క్లాసెస్ విన్న తర్వాత వెంటనే నాకు మొక్కలు కావాలి సార్, నేను నాటుకోవాలా డిసైడ్ అయిపోయి మొక్కలు నాటుకోవాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు మొక్కలు మేము ఇవ్వము అని చెప్పారు. మరి బయట ఏదైనా మంచి నర్సరీలు ఉంటే నాకు చెప్పండి, నమ్మకమైన నర్సరీలు అంటే కొన్ని పరిమితులకు లోబడి నర్సరీలు చేయాలి. వాళ్ళు చెప్పిన మా క్లాసెస్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకునే అంశాలు. సో మీరు మీ పద్ధతిలో చేసేవాళ్ళు ఎవరన్నా ఇండియాలో ఉండారా ఉంటే నాకు చెప్పండి, నేను ఎక్కడి నుంచి అయినా కానీ తెప్పించుకుంటాను చెట్లు, నేను పోయి తెచ్చుకుంటానని చెప్పడం. వాళ్ళు లేదు ఎక్కడా మేము చెప్పం, బయట సలహాలు ఇవ్వడం, మేము చెట్లు ఇవ్వం. మీకు ఆల్రెడీ ఇచ్చిన 5 రోజుల ట్రైనింగ్లో ఒక రోజు మీకు నర్సరీ గురించి ఇచ్చినాం, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మేము క్లారిఫై చేస్తాం. సరే అని 1 కేజీ తీసుకొని పోయి పెట్టడం రాలేదు. 2 కేజీలు రెండోసారి 3 నెలలకే తీసిపోయి రెండోసారి నాటితే అవి రాలేదు. మొక్కలు అంటే విత్తనం నుంచి ప్రవర్ధనం అవుతాయి. విత్తనం నుంచినే ప్రవర్ధనం అవుతాయి. ఇప్పుడు ఉన్న శాస్త్రం టిష్యూ కల్చర్ అనేది ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది, అది ఇంకా కాలే. సో రెండోసారి ఫెయిల్ అయితే మూడోసారి ఇంకా నేను నాకు వద్దు సార్ శ్రీగంధం నాటమంటారా లేదు మానేయమంటారా అని వాళ్ళని పోయి ఆడ కూర్చొని మాట్లాడితే ఒక సైంటిస్టు కూర్చోబెట్టుకొని నన్ను మంచిగా ఇంకొక జూనియర్ సైంటిస్ట్ని నాకు అప్పచెప్పి 15 కేజీల విత్తనాలు నాకు అరేంజ్ చేసి ఇచ్చి మీరు చేయండి మిమ్మల్ని మేము సక్సెస్ చేస్తామని భరోసా ఇవ్వడం. నేను 2019 జనవరిలో విత్తనాలు వేయడం, ఒక 45 డేస్ లోపలే నాకు కావలసిన మొత్తం జర్మినేషన్ రావడం, అంటే మొలవడం, విత్తనాలు మొలవడం, దానిలో మళ్ళీ బ్యాగులు లేక మార్చుకుంటే ఎంతో మళ్ళీ ట్రైనింగ్ నాకు ఇచ్చినట్లు ఫోన్లోనే ట్రైనింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్గా నన్ను సపోర్ట్ అయ్యేటట్లు వాళ్ళు నేను విజయవంతమయ్యేటట్లు చేసి జూలై 2019లో చెట్లు నాటేసిన ఫస్ట్ వీక్లో 7-9 తారీఖులు. ఇప్పుడు ఇవి ఎన్ని చెట్లు అండి? ఇవి 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఒక అబ్బాయి వచ్చి ఇట్లే యూట్యూబరు రాయలసీమ లైఫ్ అయిన ఒక అబ్బాయి వచ్చి ఇట్లా అంతా పొలం చూసి ఎందుకు పెట్టినారు ఏమి అంతా ఎంక్వైరీ చేసుకొని ఒక చిన్న వీడియో తీసుకుంటానని చెప్పి ఆయన అడగడం, వీడియోలో నాకు తోచింది నేను చెప్పడం, ఆ వీడియోలో రైతులందరూ చూడడం. నేను 20,000 మొక్కలు వస్తే 2,000 మొక్కలు నేను మొత్తం నాటేసిన. ఆ సంవత్సరం 18,000 మొక్కలు నా వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైతే ఇష్టపడినారో నన్ను నేను కరెక్ట్ అనుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళి మొక్కలు నాటుకోవడం. అదే పరంపర ఇప్పటి వరకు మళ్ళా రావడం వీడియోలు తీసుకోవడం. దాదాపు ఇప్పుడు 10-15 వీడియోలు నా యూట్యూబ్లో ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తారు, మొక్కలు కావాలంటారు. కాబట్టి కంటిన్యూగా నేను నర్సరీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది.